అసలు మాకు కూడా అనుమానం వస్తుంది. మా మీద ఎవడన్నా రెక్కి నిర్వహిస్తున్నాడా? కౌశిక్ రెడ్డి మీద రెక్కి నిర్వహిస్తున్నారా? ఇలా కమలాకర్ గారి మీద రెక్కి నిర్వహిస్తున్నారా? మా రవిశంకర్ గారి మీద రెక్కి నిర్వహిస్తున్నారా? మా రసమే బాలకిషన్ గారి మీద రెక్కి నిర్వహిస్తున్నారా అని నాకు కూడా అనుమానం వస్తూ ఉంది. ఇది చాలా సీరియస్ ఇష్యూ. దిస్ ఈజ్ ల్యాబ్ ఆఫ్ సెక్యూరిటీ మ్యాన్. అసలు మీరేదో ఇది ఈజీగా తీసుకోవాల్సిన పని లేదు. పక్కా ఏదో ఇన్సిడెంట్ మళ్ళీ ఇదే పోలీస్ ఆఫీసర్ల మీద ఇట్లా మీరు రివ్యూ మీటింగ్ పెట్టకపోతే మళ్ళా లా అండ్ ఆర్డర్ అనేది తప్పే ప్రమాదం చాలా చాలా సీరియస్గా ఉంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, 4 రోజులైతే దొంగలు దొరకరా అండి? దర్జాగా ఇలా పోతా ఉంటారు, దర్జాగా 3 గంటల సేపు బైక్ మీద పోతా ఉంటే ఇలా మొత్తం ఎక్కడ పోలీసుని అక్కడ అలర్ట్ చేయరా? అసలు కరీంనగర్ జిల్లాలో ఉన్న సిపి ఫైరింగ్ అయిన ఇన్సిడెంట్ దగ్గర గంట సేపు తర్వాత పోతారా? ఫుటేజ్ రిలీజ్ చేసి ఆయన పోయిన టైమింగ్ రిలీజ్ చేయరా? ఫుటేజ్ ఎప్పుడు లోపలికి పోయిండు? ఏం చేస్తా ఉన్నా? ఇప్పుడు ఏమనుకుంటారో మాట్లాడితే నేను సిపి గారి మీద కోపంతోనో సిపి గారి మీద పంచాయతీతోనో నేను మాట్లాడతలేను. నేను ప్రజల పక్షాన ప్రజల సెక్యూరిటీ గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. నాకు ఎవరితో నా పంచాయతీ లేదు. నా పంచాయతీ నా హుజురాబాద్, నా కరీంనగర్ జిల్లా ప్రజల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల ఇవాళ సేఫ్టీయే మాకు ముఖ్యం. ఆ సేఫ్టీ లేకపోతే మా కరీంనగర్ జిల్లాలో ఉన్న వ్యాపారస్తులు రేపు ఐటీ పెట్టడము, రేపు బిజినెస్ మొత్తం పడిపోతుంది. రేపు కొత్తగా వచ్చే ఐటీ కంపెనీస్ కావచ్చు, కొత్తగా ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కానీ మా కరీంనగర్ జిల్లాకి రాకపోతే మా కరీంనగర్ జిల్లా ఎట్లా బాగుపడుతుంది? సేఫ్టీ లేకపోతే రేపు వ్యాపారస్తులు ఎవరొచ్చి వ్యాపారం చేయాలి? ఇది ఏ పద్ధతి? బండి సంజయ్ గారు, మీరు దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాం, మీరు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు, మీ కిందనే తెలంగాణ కూడా వస్తుంది. ఇది మీ పార్లమెంటు. దయచేసి మీరు వెంటనే వాళ్ళు అధికార పక్షం ఉన్నోళ్ళు వాళ్ళకి సొయ్యి లేకపోతే ప్రతిపక్షంలో రాష్ట్రంలో ఉన్న మనకైతే సొయ్యి ఉండాలి కదా. వాళ్ళు పెట్టకపోతే మీరు పెట్టు రివ్యూ మీటింగ్, మేము వస్తాం కదా. మీకు సపోర్ట్గా వచ్చేది మేము కూడా వస్తాం కదా. అడుగుతాం కదా పోలీస్ ఆఫీసర్ రివ్యూ మీటింగ్లో ఏం నడుస్తుంది, ఎటు పోయింది, ఈ వెపన్స్ అనేవి ఎందుకు వస్తున్నాయని. వాళ్ళు ఇలా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు రివ్యూ మీటింగ్ పెట్టకపోతే మీరు పెట్టు రివ్యూ మీటింగ్. ఇలా మీరు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఇలా మీకు పెట్టే ప్రతి అధికారం ఉంది, ప్రతి ఆఫీసర్ని పిలిచే అధికారం మీకుంది. ఇలా పెట్టండి. రేపు కరీంనగర్ జిల్లాలో ఇలా పెడతారా, రేపు పెడతారా, పెట్టండి. ఎల్లుండి పెడతారా, పెట్టండి. అందరు నలుగురి ఈ జిల్లాలో ఉన్న జగిత్యాల ఎస్పీ గారిని పిలవండి, ఇలా పెద్దపల్లి ఎస్పీ గారిని పిలవండి, కరీంనగర్ సిపిని పిలవండి, సిరిసిల్ల ఎస్పీని పిలవండి, అందరు పోలీస్ ఆఫీసర్ని పిలవండి. అసలు ఏం నడుస్తుంది కరీంనగర్లో, ఎందుకు వస్తుంది అని పెట్టండి. మీరు అందరు ఎమ్మెల్యేలను మీరే ఇన్వైట్ చేయండి. అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు పెట్టకపోతే మీరు పెట్టండి. ఇది మన పార్లమెంట్ కదా, ఈ కరీంనగర్ మన ఊరు కదా. కరీంనగర్ పట్టణంలో అయింది మన పట్టణంలో మన దగ్గర అవుతున్నాయి కదా. ఇలా 9 ఇల్లీగల్ వెపన్స్ కరీంనగర్లో ఉన్నాయి మన పట్టణంలో కదా. ఎందుకు పెట్టరు బండి సంజయ్ గారు? దీని మీద బాధ్యత లేదా? పనికిరాని ముచ్చట్లు మాట్లాడు బంద్ చేయరి. పనికిరాని ముచ్చట్లు బంద్ చేయండి. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడరు, సబ్జెక్ట్ లేకపోతే మూసుకొని ఇంట్లో వండు. మీరు కేటీఆర్ గారు మాత్రం విమర్శిస్తే ఊకునే ప్రసక్తి లేదు. ఎస్, బరాబర్, కేటీఆర్ ఇస్ అ బ్రాండ్. కేటీఆర్ ఇస్ అ బ్రాండ్. మీరు అవునన్నా కాదన్నా కేటీఆర్ హిమ్సెల్ఫ్ ఇస్ అ బ్రాండ్. ఇలా ప్రపంచంలో తెలంగాణ గుర్తుపడుతున్నారంటే కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ గారు పనిచేసినందుకే. ఇది వాస్తవము. ఇది ప్రజలకు తెలియదా? మీరు ఎంత మొత్తుకున్నా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు వెంటనే మళ్ళా చెప్తున్నా, కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ మొత్తం గాలికి పెట్టిర్రు. వీళ్ళు గూగుల్ పేలు ఇలా పైసలు అందరు సిఐల దగ్గర పైసలు వసూలు చేసి సిపికి ఇచ్చే వరకే అయిపోతుంది. ఈ కరీంనగర్ 2 టౌన్ సిఐ గారు లా అండ్ ఆర్డర్ ఎటువైంది? ఆ జల్సాలు చేసుకోనికి, బడేకాన దావతులు చేసుకోవడానికి, పోలీసు వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి సిపిలు ఇవ్వడానికే ఉన్నారా మీరంతా? దేనికున్నారు మీరు? సిపికి పైసలు ఇచ్చుకోవడానికి, వసూలు చేసుకోవడానికే ఉన్నారా ఈ జిల్లాలలో? హోంగార్డులను ట్రాన్స్ఫర్ చేసుకొని పైసలు వసూలు చేసుకోవడానికా మీరు ఉన్నది? ఇలా మీరు జల్సాలు చేసుకోవడానికి, ఫైరింగ్ చేసుకొని బోనాలపల్లిలో ఫైరింగ్ చేసుకోవడానికా మీరు ఉన్నది? మీ భార్యతో ఫైరింగ్ చేసుకున్నాడు, ప్రైవేట్ వ్యక్తులతో తీసుకొచ్చి ఫైరింగ్ చేయించి అమృతమ్మకి బుల్లెట్ తగిలి ఆ రోజు తనకట్లయింది. అసలు ఏమనుకుంటారు మీరందరూ? మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఇలా పోలీస్ ఆఫీసర్లు అందరు కూడా చెప్తున్నాం, మొన్న కేటీఆర్ గారు చెప్పింది కూడా చెప్తున్నాం, బరాబర్ చెప్తున్నాం. ఇవాళ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఇలా ఎవరైతే ఇలా రేవంత్ రెడ్డి గారి జెండాని మోస్తున్నారో వాళ్ళకి తప్పకుండా హెచ్చరిస్తా ఉన్నాం.
తప్పకుండా మీరు ఇబ్బందులు పడక తప్పదు. మీరు ఇలా చేసే తప్పులకి మీకు మళ్ళా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిటర్న్ గిఫ్ట్లు రాక తప్పదు. అది కూడా గ్యారెంటీగా చెప్తున్నాం. మంచి ఆఫీసర్లు మంచిగా పనిచేస్తున్న వాళ్ళకి మాకు పంచాయతీ లేదు, మీరు పనిచేయాలనే మేము కోరుకుంటున్నాం. ఇలా బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతారు, వారు ఏం మాట్లాడుతారు, బండి సంజయ్ గారు కాదు సారీ కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతారు, ఇలా పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేటట్టు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు.